వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్ కి జంపింగ్లు అతిపెద్ద సమస్యగా మారాయి. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారు కూడా కండువాలు మార్చేస్తుండటంతో రాష్ట్ర నాయకత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే ఎన్నికలు ముగిశాయి. గెలిచిన వారిలో మెజార్టీ పార్టీ ఫిరాయించిన వారి జాబితాలో చేరారు. త్వరలోనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎవరు గెలిచినా కారెక్కుతున్నారన్నట్లుగా పరిస్థితి మారిపోవడంతో ఈసారి పార్టీ తరఫున గెలిచిన వాళ్లను నిలబెట్టుకోవడం ఎలా అన్న దానిపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. చివరికి ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే అఫిడవిట్లు అని తెలుస్తోంది. గెలిచిన తర్వాత పార్టీ మారబోమని లిఖితపూర్వకంగా అభ్యర్థుల దగ్గర నుంచి ఈ అఫిడవిట్లు తీసుకోవాలనుకుంటున్నారట. లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో ఓ రకమైన చర్చ జరిగింది. ఎవరు గెలిచినా టీఆర్ఎస్ లో చేరుతున్నారని, అలాంటప్పుడు ఇతర పార్టీలకు ఓటేయడం ఎందుకన్నదే ఆ చర్చ. ఈ విషయం గ్రహించి కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఓ అఫిడవిట్ తయారు చేశారు. బాండ్ పేపర్ పై తాను పార్టీ మారేది లేదని అచ్చువేయించి ప్రచారం చేసుకున్నారు. ఇదేదో బాగుందని తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి అనిపించింది. ఇలాంటి వ్యూహం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పొన్నం స్వచ్ఛందంగా ఆ అఫిడవిట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం అలా అఫిడవిట్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఇస్తేనే కాంగ్రెస్ తరఫున స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారట. ఈ అఫిడవిట్ ఇచ్చిన కాంగ్రెస్ తరఫున గెలిచిన నేతలు తర్వాత టీఆర్ఎస్ లోకి జంప్ అయితే వారిపై చీటింగ్ కేసులు పెట్టే అవకాశాన్ని కాంగ్రెస్ నేతలు కల్పించుకుంటున్నారట. అయితే కాంగ్రెస్ నేతల అఫిడవిట్ల ఆలోచనలు ఇతర పార్టీల నేతలకు కాస్త విచిత్రంగానే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో పార్టీ మారాలనుకున్న వారికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. దానికి ఎమ్మెల్యేల సాక్ష్యం. ఫిరాయింపుల చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టం వారినేమీ చేయకపోవడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు అఫిడవిట్ల పేరుతో వారిని కట్టడి చేయాలనుకోవడం కూడా కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ అఫిడవిట్లు, ఇలాంటి ఒప్పందాలు చట్టబద్ధంగా చెల్లుబాటు కావని అంటున్నారు. మరి కాంగ్రెస్ కొత్త వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.